హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సమ్మర్ ట్రిప్ అండి. గుట్టకైతే వెళ్ళామండి. ఆ రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా అయితే వస్తుందండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతాం పదండి. ఇది వచ్చేసి 1 వీక్ అవుతుందండి. లాస్ట్ ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము గుట్టకు. ఈరోజు ఫ్రైడే కదండి, ఈరోజు అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. ఫ్రైడే వెళ్ళి సాటర్డే అయితే వచ్చామండి. ఇంకా బండి మీద అయితే వెళ్ళామండి. 4-5 o'clock అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరామండి. పోతూ ఇంకా స్వర్ణగిరి దర్శనం కూడా చేసుకొని ఇంకా గుట్టకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ మా వారు వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అని అనుకున్నామండి. మా వారు కూడా అదే అన్నారండి. కాకపోతే ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనేసి అయితే ఇంకా వెళ్ళామండి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయిపోయిందండి. ఇంకా క్లోజ్ అవుతుందేమో అనుకున్నాము, కానీ మాకు గుడ్ లక్ అండి, క్లోజ్ అయితే కాలేదండి. ఇంకా లాస్ట్ దర్శనం అయితే అందుకున్నాము. చాలా హ్యాపీ అండి. ఇంకా ఇక్కడ టికెట్ ఇస్తున్నారండి బండికి అయితే. టైం అయితే చెప్పాను కదండి, 8 అయితే దాటిపోయింది. ఇంకా క్లోజ్ అవుతుంది అనేసి అయితే ఇంకా ఫాస్ట్గా అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. బండి అక్కడ పార్క్ చేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకుంటామా లేదా అనేసి అయితే కొంచెం అనిపించింది. కాకపోతే ఫైనలీ అయితే దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయిందండి. ఇంకా మా పిల్లలకి ఇది ఇష్టం అండి టెంపుల్. వాళ్ళు కూడా మంచి హ్యాపీ అయ్యారండి. ఇంకా సమ్మర్కి ఇదే ట్రిప్ అనుకోండి. ఇంకా వేరే ట్రిప్ అయితే ఏం ప్లాన్ చేయలేదండి. కొన్ని ఇష్యూస్ వల్ల అయితే వేరే ట్రిప్కి అయితే ప్లాన్ చేయలేదు. ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదండి. ఇంకా పిల్లలు ఎక్కడికైనా వెళ్దామో అని కొంచెం అడుగుతుంటే ఇంకా గుట్టకైతే వెళ్ళిపోయాము. ఎవ్రీ టైం అయితే బండి మీదనే వెళ్తామండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా క్లోజింగ్ టైం కదండి, కొంచెం హడావిడి అయిపోయింది. ఇంకా నేనైతే బయట ఏం వీడియో తీయలేదండి. ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయితే వీడియో తీద్దామనేసి అయితే ఇంకా అక్కడితోటైతే ఆపేసానండి. తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడియో అనేది అయితే కంటిన్యూ చేశానండి. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా దర్శనం అయ్యింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ అన్నీ పక్కన పెడతాం కదండి. ఇంకా ఫోన్ మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. తర్వాత ఇంకా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ సరౌండింగ్, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మంచి అనిపిస్తుంది, అందుకే ఇక్కడైతే వీడియో తీసానండి. బాగుంది కదండి. నైట్ టైంలో అయితే ఇదే ఫస్ట్ టైం అండి. నేను యాక్చువల్లీ విజిట్ చేయడం అయితే ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చేసి మేము మధ్యాహ్నం వచ్చామండి. కరెక్ట్ 1 year బ్యాక్ అండి మధ్యాహ్నం వచ్చాము. ఇప్పుడైతే వెళ్ళేసరికి అయితే నైట్ అయిందండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. మేము మార్నింగ్ లాస్ట్ వచ్చేటప్పుడు చాలా ఎండగా ఉండే అంత బాగా దర్శనం అయితే చేసుకోలేదండి. ఇప్పుడైతే మంచిగా చేసుకున్నామండి దర్శనం వచ్చేసి. ఇంకా మా పిల్లలు వచ్చేసి కాయిన్ అడుక్కున్నారండి. మంచిగా వాళ్ళు ఏదో కోరిక మనసులో కోరుకొని కాయిన్ అయితే నీళ్ళల్లో అయితే వదిలారండి. చూస్తున్నారు కదా, మంచిగా లైట్స్ తోటి గుడి వచ్చేసి చాలా బాగుంది కదా. ఇంకా లోపల వచ్చేసి తాబేళ్ళు ఉన్నాయండి. నేను ఇక్కడ మా పిల్లలకైతే చూపిస్తున్నాను. చిన్న తాబేళ్ళు అండి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అప్పటికైతే క్లోజింగ్ టైం అయితే వచ్చేసిందండి. ఇంకా వెళ్ళిపోమని అయితే చెప్తున్నారు.
ఇంకా లైట్స్ కూడా ఒక్కొక్కటిగా అయితే ఆఫ్ చేస్తున్నారండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటికైతే వచ్చేసాము. లాస్ట్ దర్శనం అండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇక్కడ చెప్పాను కదండి, చిన్న చిన్న తాబేళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు చెప్పాను కదా, మధ్యాహ్నం వచ్చామని. చాలా ఎండగా ఉండేనండి ఇక్కడ, అసలు నిలబడలేకపోయాము. పిల్లలు కూడా అంతగా గుర్తులేదు వాళ్ళకు. ఇప్పుడైతే మా పిల్లలు మంచిగా చూశారు, వాళ్ళకు కూడా నచ్చిందండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ, గుర్తుంటుంది కదా. ఇంకా బయటకైతే వచ్చేసి ఇప్పుడు బండి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా మా వారు బండి దగ్గరికి అయితే వెళ్తున్నారు. నేను కొంచెం వీడియో తీసుకొని వస్తాననేసి అయితే ఇక్కడ కొంచెం అక్కడక్కడైతే వీడియో తీశానండి. అప్పటికి జనాలందరూ అయితే ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా నేను ఎక్కువగా అయితే షూట్ చేయలేదు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 9:30 అయిందండి. టైం వచ్చేసి 9:30 అయిందండి. కొంచెం ఫాస్ట్గా దర్శనం చేసుకున్నా ఎందుకో చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసామనిపించిందండి. ఇంకా తర్వాత బండి స్టార్ట్ చేసి అయితే ఇంకా గుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే చాలా మేము ఎండలు వచ్చాము కదండి, అక్కడికి వెళ్ళగానే చాలా వేడి అనిపించిందండి. ఇంకా మా పిల్లలు కూడా ఏసీ రూమ్ అయితే కావాలన్నారు. అది వద్దంటే ఇంకా మా వారు ఓకేలే చూద్దాం అనేసి అయితే ఇంకా ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి. అంత పెద్దగా అయితే లేదండి రూమ్ వచ్చేసి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఓకేనండి, మా పిల్లలు చిన్నగానే ఉన్నారు కదా, సరిపోయిందండి. ఒక టీవీ ఇచ్చారు, మళ్ళీ ఏసీ. ఓకే, కంఫర్ట్గానే ఉందండి. కాకపోతే కొత్త ప్లేస్ కదండి, నాకైతే అస్సలు నిద్ర పట్టలేదండి. అలాగా ఫోన్ చూసుకుంటూ అయితే కూర్చున్నాను. ఒక 1.5 అవర్ ఏమో పడుకున్నానండి అంతే. ఇంకా రూమ్కి వచ్చేసరికి 10 అయిపోయిందండి. ఆల్మోస్ట్ 10:30 అలా అయిందండి. ఇంకా మా వారు కిందికి వెళ్ళారండి. మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నామండి. ఏసీవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి. ఇంకా మా వారు కిందికి వెళ్ళి ఏసీ రిమోట్ అయితే కలెక్ట్ చేసుకుని కిందికి వెళ్ళారండి. ఇదండి మేము తీసుకున్న రూమ్ వచ్చేసి అయితే. లగేజ్ అయితే ఒకటే బ్యాగులు అయితే అందరివి పెట్టేశామండి. ఇంకా నాకు చెప్పాను కదండి 10:30 అయిపోయింది, చాలా నిద్ర వస్తుందండి. ఇంకా తినాలి కదా, ఇంకా కింద క్లోజింగ్ టైం కూడా వచ్చేసిందండి. కింద ఏమంటారు, డిన్నర్ మీల్స్ అనేవి క్లోజ్ అవుతాయంట. ఇంకా వాళ్ళు కాల్ చేసి చెప్పారండి. ఇంకా అలాగా అనేసి అయితే కిందికి వచ్చాము. అంటే మేము రూమ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మనకు భోజనం సదుపాయం కూడా ఉందండి. ఇంకా మా వారు వచ్చేసి మీల్స్ అయితే తీసుకున్నారు. ఇంకా నేను కార్తీక్ అయితే చపాతీతోటి అయితే డిన్నర్ కంప్లీట్ చేశామండి. ఆల్మోస్ట్ 11 అయిందండి టైం వచ్చేసి. ఇంకా నాకు కిందికి వచ్చి తినేసరికి నిద్ర అయితే ఇంకా పట్టలేదండి, నిద్ర రావటం లేదు. ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు అలాగైతే జర్నీ అంటే ఏమంటారు టైం పాస్ చేసామండి బండి మీద. మీ అందరికి తెలుసు కదండి, మాకు కొంచెం నైట్ జర్నీ అంటే ఇష్టమని. అందుకోసం ఇంకా పిల్లలకు కూడా నిద్ర రావడం లేదన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత అలాగా నాకు కొంచెం బయటికి అయితే వెళ్ళామండి. మీల్స్ అయితే అస్సలు బాగాలేవంటానండి. మా నిత్య అయితే అస్సలు తినలేదు. ఇంకా మా వారు ఏదో తిన్నారు కానీ మా నిత్య అయితే అస్సలు తినలేదండి. ఇంకా నేను మా కార్తీక్ అయితే మాకు ఎలాగో ఫుడ్ అంతగా ఇష్టం ఉండదండి, ఇలాగ స్నాక్స్ అయితే తింటాము బయటికి వస్తే. ఇంకా నేను కార్తీక్ అయితే చపాతీ అయితే ఆర్డర్ పెట్టేశాము. ఇంకా వాళ్ళు తెచ్చే లోపల ఇక్కడ నేను టైంపాస్ చేస్తున్నాను. అసలు టేస్ట్ బాగాలేదండి ఈ రెస్టారెంట్లో. అంటే డాబాకి మీది వీళ్ళకే మా రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా మా వారు వచ్చేసి
కార్తిక్ అండి. కార్తిక్ వచ్చేసి కొంచెం కూల్ వాటర్ తీసుకురారా అంటే మరీ కూల్గా ఉన్నాయండి, పక్కన పెట్టేశాను, ఇప్పుడే తాగకు అని చెప్పేసి మా నిత్యకు చెప్తున్నాను. ఇంకా తిన్న తర్వాత చెప్పాను కదా, చపాతీ తిన్నది నేను వీడియో తీయలేదండి. ఇంకా తిన్న తర్వాత అలాగా బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఒక రౌండ్ అయితే గుట్ట మొత్తం తిరిగామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో తిరిగాంలేండి, అంతకు మించి తిరగలేదు. కొత్త ప్లేస్ కదా, తెలిసినంత వరకు అయితే తిరిగాము. ఇంకా ఒక 15 మినిట్స్ అలా తిరిగేసి అయితే రూమ్కి వెళ్ళిపోయామండి. అంటే ఇప్పుడు సమ్మర్ అని కాదులేండి, మాకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే మాత్రం త్వరగా గుట్టకైతే వెళ్ళిపోతామండి. ఎక్కడికైనా యాత్రకు వెళ్ళాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాకు గుట్ట, నెక్స్ట్ వచ్చేసి నాచారం అండి. ఇవి రెండు అయితే అప్పట్లో అనుకొని అయితే వెళ్ళగలుగుతామండి. అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదండి, బండి మీదనే కదా వెళ్ళేది. ఇంకా పెద్దగైన తర్వాత ఇంకా కారు అనేసి బస్ అనేసి అయితే ప్లాన్ చేసుకోవాలి కదా. ఇంకా ఈ ప్రజెంట్ అయితే మేము బండి మీదనే వెళ్తున్నాం కదండి, అందుకోసమే పెద్దగా ప్లాన్ అయితే వేసుకోమండి. ఇంకా తిన్న తర్వాత చెప్పాను కదా, గుట్ట కొంచెం తెలిసినంత వరకు అయితే తిరిగామండి. తర్వాత ఇంకా అంతా కొంచెం నిశ్శబ్దంగా అనిపించిందండి. ఇంకా ఎందుకులే మళ్ళా రిస్క్ అనేసి అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నామండి. పిల్లలు కూడా అస్సలు పడుకోలేదండి. పడుకునేసరికి అయితే 1 అయిపోయింది. కొత్త ప్లేస్ కదా, అస్సలు నిద్ర పట్టలేదండి. పిల్లలు అయితే 1:30, 2కేమో పడుకున్నారండి. నేను వచ్చేసి అయితే 3కి అయితే పడుకున్నాను. ఇంకా మా వారికి అయితే అసలు నిద్రనే పట్టలేదండి. ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. గుట్ట వ్లాగ్ అయితే ఏమంటారు, దర్శనం గుట్టకు వెళ్ళేదైతే దీన్ని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మార్నింగ్ నుంచి అయితే పెడతాను. ఇది ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూసిన తర్వాత ఏదో ఒక పాయింట్ అయితే మీకు నచ్చి ఉంటుంది కదా, కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఉంటానండి మరి, బాయ్.